హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిట్టి చిట్టి మడత కాజాలండి. చాలా టేస్టీగా, జ్యూసీగా సూపర్‌గా ఉంటాయి. ఇట్లా చేసి పెట్టినారంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగానే తింటారండి. అంత బాగుంటుంది మడత కాజా అనేది. ఆల్రెడీ ఇంకొక మడత కాజా కూడా మన ఛానల్‌లో చేసి పెట్టున్నానండి. అది కూడా చూడండి. అది ఇది 2 బావుంటాయండి. చూసారు కదా! జ్యూసీగా పొరలుగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకునేద్దాము. మనకి ఈ మడత కాజాలకి మైదా పిండే బావుంటుందండి. ఒకవేళ మీరు గోధుమ పిండితో చేసుకోవాలనుకుంటే అరకప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకునేసి, అలానే ఒక 3 స్పూన్లు కాంచుకున్న నెయ్యి అండి. నెయ్యి అయినా, బటర్ అయినా, నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ నెయ్యి పిండినంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది ఇట్లా చేత్తో ముద్ద చేస్తే ముద్దగా రావాలండి. అంత నెయ్యి పడుతుంది. అంటే ఒక 3 స్పూన్లు కానీ, 4 స్పూన్లు కానీ. చూసారు కదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ లోపల నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా, అలానే చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. చూసారు కదా! మనకి ఈ పిండి కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాము ఒక 10 నిమిషాలు. ఈ లోపల మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకునేసి ఇందులో 1 కప్పు చక్కెర అండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర, అదే కప్పుతో 1 కప్పు నిండా నీళ్లు తీసుకునేసి దీన్ని ఇట్లా బాగా కరిగించుకోవాలి. మనకి ఇది గులాబ్ జామ్ పాకం లాగానే అండి. రెగ్యులర్గా మనం చెప్తా ఉంటాం కదా, ఈ పాకం అనేది గులాబ్ జామ్ పాకం లాగానే రావాలి. ఈ కాజాలకైనా గులాబ్ జామ్కైనా ఇదే పాకం రావాలండి. ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత మనం చేయి పెట్టి ఇట్లా చూస్తే మనకి చేతికి అంటుకునేస్తే పాకం అనేది రెడీ అయిపోయినట్టు. చూసారు కదా! ఇంతే అండి. ఇప్పుడు ఇందులో ఒక అరదబ్బ నిమ్మకాయ పిండి వేసుకునేద్దాము. మనకి ఈ చక్కెర సిరప్ అనేది చిక్కగా లేకుండా పలచగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ వేసుకున్నామంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒకసారి కలబెట్టుకునేసి మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దామండి. ఒకవేళ ఇది చల్లారినా మళ్ళీ కొద్దిగా వేడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోపల మనము పిండిని చూద్దామండి. 10 నిమిషాలు అయింది కదా! పిండి కూడా మనకి ఇంకొంచెం నానిపోయి ఉంటుంది. ఇలా మూత తీసి చూసుకునేసి ఒకసారి ఈ పిండినంతా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోంచి మనము 2 ఉంటల్లాగా చేసుకునేద్దాము. ఇలా 2 ఉండలు తీసుకునేసి ఒక ఉండని పక్కన పెట్టుకునేసి ఒక ఉండని రుద్దుకునేయాలండి. ఇట్లా పల్చగా తట్టుకునేసి దీనిపైన పొడిపిండి చల్లుకునేసి దీన్ని ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి. ఇట్లా మొత్తం పూసుకున్న తర్వాత దీన్ని పల్చగా ఇలా రుద్దుకునేద్దాము. ఇలా పల్చగా చపాతీని రుద్దుకున్న తర్వాత దీనిపైన 1 స్పూను నెయ్యి వేసుకునేద్దాము. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం ఈ పిండికి ఇట్లా పట్టించాలండి. ఇట్లా మొత్తం పట్టించిన తర్వాత పైన పొడిపిండి చల్లుకునేసి ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి. మనకి మడత కాజా అనేది రోల్లోనే ఉంటుందండి. మనం ఎంత రోలు చుట్టితే అంత కాజాలు అనేది మడతలాగా వస్తాయి. ఇట్లా నిదానంగా రోల్ చుట్టుకోవాలి. మనం ఇట్లా మడుచుకుంటూ నిదానంగా చుట్టుకోవాలండి. షేపులు అనేది కూడా కరెక్ట్గా రావాలి. ఇట్లా నిదానంగా చుట్టుకునేసి చివరన ఉంటుంది కదా, ఈ చివరన కొంచెం నీళ్ళ తేమ చేసుకునేసి రోల్ చుట్టినామంటే మనకి ఇవి ఇడిపోకుండా చాలా బాగా వస్తాయి కాజాలు అనేది. ఇట్లా మొత్తం అనుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి సెంటర్లో ఇట్లా అనుకోవాలండి, సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా అనుకునేసి ఇప్పుడు చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేద్దాము. ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక్కొక్క పీస్ని తీసుకునేసి మనం చూపుడు వేలు ఉంటుంది కదా, ఈ చూపుడు వేలతో ఇట్లా నొక్కుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు చక్కెర సిరప్ పోయి కాజాలు అనేది టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ ఇదేలాగా అనుకునేసి ప్లేట్లో వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. చూసారు కదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద బాణలు పెట్టుకునేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత మనము మడత కాజాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వేసుకోవాలండి, మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. మనకి ఇది అటు ఇటు తిప్పేకి వీలుగా ఉండేలాగా వేసుకోవాలి. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచిన తర్వాత మనం ఇలా జర్ల గెంటుతో అటు ఇటు తిప్పుకునేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం చక్కెర సిరప్లో వేసుకోవాలి. చక్కెర సిరప్ అనేది మళ్ళీ వేడి చేసినానండి నేను. మనం చేసే లోపల చల్లారిపోతుంది కదా, కాబట్టి కొద్దిగా వేడి చేసుకునేసి ఇవి వేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఇలానే ఉంచినామంటే ఈ కాజాల లోపలికి మనకి చక్కెర సిరప్ పోయి జ్యూసీగా వస్తుంది. ఈ లోపల మనం మిగతా కాజాలన్నింటినీ ఆయిల్లో వేసుకునేద్దాము. మంట అనేది సిమ్లో పెట్టుకునేసి కాజాలన్నీ వేసుకున్న తర్వాత మీడియంగా పెట్టుకోవాలి. మనకి ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ లోపల మనము చక్కెర సిరప్లో ఉన్నాయి కదా, ఆ కాజాలని తీసుకునేద్దాము. అవి ఫ్రై అయ్యే లోపల
ఈ కాజాలని ఇట్లా ఒకసారి బాగా కలుపుకునేసి మొత్తం తీసి వేసుకునేద్దామండి. మనకి ఈ చక్కెర సిరప్లో కనీసం ఒక 15 నిమిషాలన్నా ఉంచాలి. అప్పుడే మనకి ఇవి జ్యూసీగా అవుతాయి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత మిగతాటి కూడా ఆయిల్లో ఉండేటి కాజాలు తీసి ఈ చక్కెర సిరప్లో వేసుకునేద్దాము. ఇప్పుడు మనం చక్కెర సిరప్ హీట్ చేయాల్సిన అవసరం లేదండి, వేడి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఈ కాజాలు వేడివేడిగా తీసి వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇవి చిట్టి మడత కాజాలండి, జ్యూసీగా చాలా బాగా వస్తాయి. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చిట్టి మడత కాజాలు అనేది. ఇలా చేసి పెట్టినామంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. వాళ్ళకి చూసేకి బాగుంటాయి, తినేకి బాగుంటాయి, చిట్టుగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి. దీని టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది, అంత బాగుంటుంది జ్యూసీగా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదండి, పొరలుగా జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో మడత కాజా అనేది. ఈ మడత కాజా రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి.